अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। भारत जोड़ो यात्रा के एक साल मुकम्मल होने पर आज तेलंगाना रियासत के बशमूल मुत्तहिदा ज़िले मेदक और जदीद ज़िला मेदक के बशमूल मेदक मुस्तक़र मेदक में भी एक रैली का प्रोग्राम कांग्रेस पार्टी की जानिब से मुनाक़िद किया गया। इस रैली में कांग्रेस के अहम शख्सियात जिनमें काबिल ज़िक्र ज़िला कांग्रेस सदर मिस्टर के तिरुपति रेड्डी, इंचार्ज ज़िला मेदक मिस्टर गाली अनिल कुमार, टीपीसीसी तर्जुमान मिस्टर एम बालकृष्ण, टीपीसीसी मेंबरान मिस्टर मामिल्ला अंजनेलू, मिस्टर चौधरी सुप्रभात राव, साबिक़ एमएलए मेदक मिस्टर पी शशिधर रेड्डी, कांग्रेस पार्टी के अहम कायदीन जिनमें काबिल ज़िक्र सारा शाम सुंदर, मिर्ज़ा अहमद अली बेग मुतवल्ली, सैयद अमीर उद्दीन, मोहम्मद इस्माइल, कांग्रेस ब्लाक सदर मोहम्मद हफीज़ुद्दीन नागापुर अकबर के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। इस इजलास में कांग्रेस पार्टी के अहम शख्सियात ने खिताब किया। वाज़ेह रहे कि गुज़िश्ता कई सालों से मेदक कांग्रेस में चल रहे पार्टी लीडरान के आपसी अख्तलाफात की एक झलक आज के भारत जोड़ो यात्रा के एक साल मुकम्मल होने पर निकाली गई रैली में भी देखने को मिली है, जो कांग्रेस पार्टी के लिए एक अपने आप में सवालिया निशान बन चुकी है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश है। किसान सेल अध्यक्षులు ప్రభాకర్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం। మండల పార్టీ అధ్యక్షులు అందరూ అధికార ప్రతినిధి బాలకృష్ణ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం। జిల్లా మన మెదక్ నియోజకవర్గ ఆశాజ్యోతి మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం। రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామల గారు, యూత్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు, అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళా ఉపాధ్యక్షురాలు మంజుల గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం। బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం। డిసిసి అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప కూడా రావాల్సి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం। ఇప్పుడు ఈ వేదికను జిల్లా అధ్యక్షులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం। రైతు సేవాదల్ అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ యొక్క ప్రెసిడెంట్లు, వారి యొక్క కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఈ రోజుకి నేటికి సరిగ్గా సాయంత్రం 6:30 గంటలకు మన ఆశాజ్యోతి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారు, అంటే గతంలో దాదాపుగా 12 రాష్ట్రాలు, 75 జిల్లాలు, 76 పార్లమెంటరీ నియోజకవర్గాలు, దాదాపుగా 4000 కిలోమీటర్లు ఈ భారతదేశంకి జోడో యాత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభం చేసి నేటికి సరిగ్గా సంవత్సరం కావస్తున్న సందర్భంగా ఇది కేవలం ఒక మెదక్ పట్టణం కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో జరిగే కార్యక్రమం। ఇది నేషన్ వైడ్ కార్యక్రమం, జాతీయ కార్యక్రమం। ఈ కార్యక్రమంలో మనం ప్రజలకు వివరించాల్సింది ప్రధానమైనది ఏంటంటే, రాబోయే సెప్టెంబర్ 17వ తారీఖు నాడు సోనియా గాంధీ గారి యొక్క బహిరంగ సభ తర్వాత కడపకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను రెండింటిని కూడా ప్రజలకు వివరించే కార్యక్రమం సెప్టెంబర్ 17 తర్వాత మనం నిర్వహించాల్సి వస్తుంది। ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఈ 12 రాష్ట్రాలు తిరగడంలో ఆయనకు ఎదురైనటువంటి అనేక సమస్యలు, అంటే యువకులకు కానీ, మహిళలకు కానీ, మైనార్టీలకు కానీ, ఈ సమాజానికి సంబంధించినటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు, భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాల గురించి మరి దాని గురించి వారు వివరంగా తెలుసుకొని దాన్ని ప్రజలకు వివరించే కార్యక్రమమే భారత్ జోడో యాత్ర। భారత్కు తోడ్నా అనే యాత్ర భారతీయ జనతా పార్టీ చేస్తే, భారత్కు చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్ల, వడ్రంగి, మున్నూరు, ముత్తరాశి, బెస్త, గౌడ, హరిజన, గిరిజన, బంజ, మరాఠా, ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ సోదరులందరినీ కూడా ఒక దగ్గర చేర్చి జోడో చేసే కార్యక్రమమే ఈ యొక్క భారత్ జోడో యాత్ర। ఈ దేశం యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, విద్యా, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోవడమే
మన కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే ఈరోజు దేశవ్యాప్తంగా యొక్క జోడో యాత్ర చేసినందుకు, మరి మనమందరం కూడా అందులో పాల్గొన్నందుకు, భాగస్వాములైనందుకు, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాను భుజాన మోసుకుని అనేక సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వీరు మన పార్టీ కార్యకర్తలందరినీ కూడా జైలులో పెట్టినా కూడా నిబ్బరంగా, నిక్కచ్చిగా, ఖచ్చితంగా నిలబడ్డంటే మీ అందరి కూడా లాల్ సలాం, జోహార్. జై హింద్, జై కాంగ్రెస్. స్వాగతం. మీటింగ్ డిస్టర్బ్ చేసేది అంతా అరుచుకుంటూ ఉంటారు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనిల్ అన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. देश की नेता राहुल गांधी. Amen.